చెప్పన్నా. రత్నం అరెస్ట్ చేశారా? బార్డర్ దాటకూడదు, దాటితే లేపేస్తారు. నేనేం చేయాలో చెప్పు. నీకు బార్డర్ లో ఉన్న ఇన్స్పెక్టర్ తెలుసా? నాకు బాగా తెలుసన్నా. అయితే వాట్సాప్ లో ఆర్డర్ కాపీ పంపిస్తాను, ప్రింట్అవుట్ చేసి ఆయన చేతికి ఇవ్వు. సార్, అరెస్ట్ చేశాను. కూడిటో తిరువల్లూరు కోర్టులో రిమాండ్ చేస్తాను. సబ్ జైల్లో వచ్చే అంత టైం లేదు, రాత్రిలో గాని క్లోజ్ చేసాయి. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొడక. అన్నా ఎడన్నా 24/7 డే అండ్ నైట్ వర్కింగ్. ఈ విషయంలో నువ్వు నేను ఒకటే. రే బక్క, నాది కాకి చొక్కా, నీది నల్ల చొక్కా. నేను పిస్టల్, నువ్వు స్పానర్. రే నేను పోలీసు, నువ్వు 1వ నంబర్ 4. నీ గొంతు నా గొంతు ఒకేలా ఉండొచ్చు, అది నా కర్మ. చిన్నతనంలో బొంగరం మింగేసా. నేను గోలికాయని మింగేసా. అన్నా నాకు సాయం చేస్తావా? ఏం చెయ్యాలన్నా నీకు తెలుసు కదా. జీపే 18% GST మైనస్ 10% TDS. లంచానికే జీఎస్టీ తీసుకునే నిజాయితీ పరుడు నువ్వేనబ్బా. రేపు ఐటీయూ ఈడియో వచ్చి అడిగితే అకౌంట్ షార్ప్ గా ఉంటుంది. బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ యు నో. నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఎస్ఐ ఆ వెహికల్ ని స్టాప్ చేయి. ఎవరయ్యా మీరు? ఆమె తమిళనాడు పోలీస్. పంజాబీ దబాలో చపాతీలు వాడిలో ఉన్నాం. యూనిఫామ్ పతా పోలీస్ అని తెలియట్లేదా? ఇక్కడేం పని? ఒక క్రిమినల్ ని తీసుకెళ్తున్నాం. నువ్వు క్రిమినల్ ని తీసుకెళ్తావా, కిర్ని పండుని తీసుకెళ్తావా? నాకు కావాల్సింది గిల్మా. జిఎస్టీ ప్లస్ మైనస్ TDS జీపే ఓన్లీ. ముందు వెహికల్ లో ఎవరు ఉన్నారో నేను చూడాలి. తల్లియా రా. కొంచెం లైన్ లో ఉండండి సార్. అయ్యో వీడిని తీసుకుపోతున్నారా? రే వీణేరా మా ఆంధ్ర పోలీస్ 2 నెలల నుంచి గాలం వేసి వెతుకుతున్నాం. ఏమంటున్నారు సార్? ఏమంటున్నానా? పోలీసు కొట్టదుకు అటెంప్ట్ మర్డర్ కేసులో బుక్ అయ్యాడు. పట్టేశా. అయ్యో చెస్ట్ మీద వేటు, చెవు మీద ఘాటు. వి హావ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్. దిస్ ఇస్ వెరీ ఇల్లీగల్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆ బెడిల్ తీసావో వాడు పారిపోతాడు. స్టాప్ దట్ నాన్సెన్స్. గోయింగ్ అగేన్స్ట్ ద లా సార్. సీ ద ఆర్డర్. You have only department order. I have the court order. తిరిగిపోయింది. నాని జడ్జి కిట్ట సరెండర్ చేస్తాను. ఉనికి కావాలన్నా PT వారెంట్ వేసి తీసుకుపో. ఓకే. మూర్తి మూర్తి నా పేరు భారతి. మూర్తి నా పేరు ఆర్తి. మూర్తి నేను ఏమైనా 3 మంచాల మీద పడుకున్నానా? ఇదిగో. దొబ్బేశావా? ఏం మూర్తి, నీ కడుపులో పొడిసారట, వాడు చేయి నరికారట, ఆ అమ్మాయిని కొల్ల పొడిసారట. అసలు ఏం జరిగింది? అంతా తెలుసుకునే వచ్చావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏమయ్యా, పేపర్లో చదవడానికి యూట్యూబ్ లో చూడడానికి తేడా ఉందిగా. ఒక్కొక్కడు 6 అడుగులు ఎత్తున కొరివి దెయ్యాలా ఉన్నాడు. ఒకడు కత్తి తీసుకుని తిన్నగా మల్లికను పొడవడానికి వచ్చాడు. నేను ఊరుకుంటున్నా, తలతో వాడు పొట్లో గుద్ది వెనక్కి తోసి పారేశాను. గాడ్జీలో అంత బరువు ఉన్నాడు. నాకైతే దిమ్మ తిరిగినంత పని అయింది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందా? పొయ్యిలో కత్తి దూర్చినట్టు నా నడులో కత్తి దూర్చాడబ్బా. ఏదో లావుగా ఉన్నాను కనుక కత్తి లోపలికెళ్లి సాఫ్ట్ గా బయటకు వచ్చేసింది. నీలా బక్కగా ఉండుంటే లోపలికెళ్లిన కుక్క వాల్ ట్యూబ్, సైకిల్ ట్యూబ్ అన్నిటి బయటికి లాగేసేది. అప్పుడు నీ పేగులకు నువ్వే పంచరేసుకోవాల్సి వచ్చేది. వీడేమో మాట మాటికి అన్నకి నేనే కుడి చెయ్యి, అన్నకి నేనే కుడి చెయ్యి అంటూ ఉంటాడు. ఆ కుడి చెయ్యిని ఎవడో నరికి ఊరగాయ జాడీలో పడేసిపోయాడు. జాడీలోంచి ఆ చెయ్యిని తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చి గట్టిగా ఫెవికాల్ వేసి అతికించి ఉంచాం. దీనికి కారణం కాళాస్తి కాశీగాడే. ఆడిని తొక్కి నారదేస్తాడు చూడు. సారీ. ఏయ్, చెయ్, పోరా, పోరా అవతలకి. ఎంత పెద్ద రౌడీలైనా ఈ ఆడాల విషయంలో వీక్ అయిపోతున్నారు బ్రాసిగాళ్ళు. రత్నం ఎమ్మెల్యే సార్ లైన్ లో ఉన్నారు. బెయిల్ ఆర్డర్ వచ్చేసింది. వకీల్ ఇక్కడికి వస్తున్నాడు. హ్యాపీగా వెళ్ళి నీ పని చూసుకుంటా. బాబు మీకేం కాలేదు? ఏం కాలేదు సార్. ఎలా ఉన్నా? నీకేం కాలేదుగా? నేను గడప దాటి బయటికి రావద్దని చెప్పాను కదమ్మా. సారీ, మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థలాన్ని ఇచ్చేద్దాం. ఇంట్లో అందరూ అదే అంటున్నారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ నరకడాలు పొడవడాలు చూసి భయపడిపోయావా? నేను ఆ రోజే చెప్పానుగా, ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మీరంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పానుగా. ఇంత జరిగేగా ఇప్పుడు ఇచ్చేదా అంటున్నావు? ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టు అవుతుంది. ఇదిగో, ఇప్పటి నుంచి ఇది నీ సమస్య కాదు, నా సమస్య. మా పన్నీర్ మావయ్య సమస్య. మా మావయ్య ఎప్పుడూ ఓడిపోలేదు, నేను ఓడిపోని ఇవ్వలేదు. ఓడిపోవచ్చు, ఓడిపోవచ్చు. మన మీద తప్పుంటే ఓడిపోవచ్చు, లేదా చచ్చిపోతే ఓడిపోవచ్చు.
ఒకవేళ నువ్వు ఇచ్చేయాలా అనుకుంటే నేను చచ్చక ఇచ్చికపో. అయ్యో బాబు, ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి, క్లాస్ రూములు రెడీ అయిపోయాయి, బిల్డింగ్ అప్లికేషన్ సర్టిఫికేట్ మాత్రం రావాలి. సైట్ ని ఎప్పుడే రిజిస్టర్ చేస్తారో? ఏమండి వాడు సంతకం పెట్టిన అగ్రిమెంట్ ఉంది కదా, మనం ఇంకెందుకు భయపడాలి? రే పిచ్చోడా, స్థలమే వాడి పేరులో లేదు, వాడు పెట్టిన సంతకం ఎలా చదివింది? ఏయ్ మినిస్టర్, ఏమనుకుంటున్నావయ్యా? ఎందుకు లేనుకుంటే రెచ్చిపోతున్నావు? కాలేజీ తెరవకపోతే నీకు డబ్బులు పోతాయి, నాకు పరువే పోతుందిరా. నాతో పొగరుగా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నేను కాలేజీ నుంచి తప్పుకుంటాను. నీంగలే కాలేజీ రన్ పనికంగా నేను ఇచ్చిన అమౌంట్ మాత్రం తిరిగి ఇచ్చేయండి, లేదంటే చెన్నైలో ఉన్న 2 ప్రాపర్టీలు నాకు రాసిచ్చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? టైర్డ్ గా ఉంది, ఓ చెంపుడు మజ్జిగ తాగొస్తా. రేయ్, ఆ? మళ్ళీ కని పిల్లని చూడడానికి అలాగా? వచ్చాను. ఇలాంటప్పుడు మనం వెళ్ళకూడదురా. ఈవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క, నమస్కారం. ఆవిడ హస్బెండ్. విన్నానమ్మా, 3 సార్లు నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యంట కదా. ఇప్పుడు 4th టైం రాశాను. నో వరీస్, పెళ్లి తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయొచ్చు. ఆ, ఏ రత్నం, మల్లిక పెళ్లిలో పప్పన్న పెడతారా లేక ముక్కానంతో భోజనం పెడతారా? విషయం కలిపి పెడతారు. ఉదయం నుంచి తేడాగా మాట్లాడుతున్నావేంటి? కాదు మావయ్య, ఏ క్షణం ఏం జరుగుతుందా అని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉన్నాం. ఇలాంటప్పుడు ఈ పెళ్లి అవసరమా? అందుకేనమ్మా ఈ నిర్ణయం తీసుకున్నా. ఏంటి తాతయ్య మీరు కూడా? అమ్మా, కాళహస్తిలో వాళ్ళకి మంచి పేరుంది, అబ్బాయి కూడా చాలా మంచివాడని చెప్తున్నారు. అందుకని నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఓ మంచివాడికి అప్పగించాలి, ఇదే కాదమ్మా నా ఆశ. అయితే మీరు నన్ను రత్నానికిచ్చే పెళ్లి చేయాలి. ఏమంటున్నా? అవును నాన్న, ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఎదురించి నిలబడే రత్నం కన్నా నన్ను ఇంకెవరు కంటికి రెప్పలా చూసుకోగలరు? నువ్వు వెళ్ళొస్తానక్క. ముక్కు మొహం తెలియని నా కోసం అన్నిటినీ వదిలేసి ఇంటి ముందు కసిగా కాపలా కాసి ఆయన కంటే మంచివారు ఇంకెవరుంటారు? సార్, సార్, ఏమైంది సార్? అంతా ఓకేగా? అబ్బాయి వాళ్ళు ఏమన్నారు? ఏం సార్, అందరూ అదోలా ఉన్నారు. మగపిల్లి వారందరికీ ఇష్టమే, కాని తనే ఏమైంది? తను నిన్ను చేసుకుంటానంటుంది. అర్థం కాలేదు. నన్ను రత్నానికిచ్చి పెళ్లి చేయండి నాన్న అని అడుగుతోంది. అడిగేవా? అలా అని అడిగేవా? అవును. కొట్టేనంటే బుద్ధుందా నీకు? మతిపోయిందా? పిచ్చిదానా, పిచ్చిదానా! నీ నోటి నుంచి అలాంటి మాట రావచ్చా? ఇందుకోసమే నేను వచ్చాను. సార్, నేను మల్లికాని అలా కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్. నా మనసులో ఉన్నది చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. మా అమ్మ సార్, మీ అమ్మాయి మా అమ్మలా ఉంది సార్. నీకు ఈ విషయం తెలియదా? మా అమ్మ గురించి, ఆవిడ గతం గురించి చెప్పుకోనంతగా ఏం లేదమ్మా. అందుకే దాచేస్తాను. ఆ రోజు నాకు ఆ సమస్య రావడం, ఈయన హెల్ప్ చేయడం, అన్నిటినీ వదిలేసి నా వెనక రావడం నుంచి ఈ రోజు జరిగిన దాని వరకు అంతా విధి. నేను వాళ్ళ అమ్మలా ఎందుకు పుట్టాలి? ఒకవేళ పుట్టినా 7 ఏళ్ల తర్వాత ఎందుకు ఈయన కంటపడాలి? లోకంలో 7 ఒకేలా ఒకే రూపంతో ఉంటారంటారు. నేనిదేది నమ్మలేకపోతున్నాను. ఒట్టేసి చెప్తున్నాను, మనసులో ఏదో పెట్టుకునేలా మాట్లాడలేదు.
ఆయన మీద ఉన్న అభిమానం గౌరవంతోనే మాట్లాడాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు నా మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఆయన్ని ముందు ఇంటికి రమ్మనండి. ఇక్కడికి వచ్చి ఇలా కూర్చోవడం చూడలేకపోతున్నా, బాధేస్తుంది. నువ్వు వెళ్ళమ్మా, మేము వస్తాం. పరందమ్మా, బుద్ధు ఉంటే పరలోకానికి పోయేవాడివి. బండికి బంపర్ తగిలించుంచారేంటి? తగిలించకూడదని రూల్ ఉంది. ఏ, ఇది రాజకీయ నాయకుడు బండి అయ్యా. నాయకుడైతే అద్దాలకి నల్ల స్టిక్కర్ కూడా ఇలా అతికించకూడదు. చూడు, ఈ బంపర్లు పీకేయడం, స్టిక్కర్లు చించేయటం, నెంబర్ ప్లేట్ల మీద సున్నాలు రాయటం, ఇవన్నీ ఓట్లేసిన మీకు. రెడ్ సిగ్నల్ లో ఎమ్మెల్యే అనక ఆకుండా పోతూ ఉంటాం. మినిస్టర్ అయితే ఎక్కడ ఆపం, ఎవరిని పట్టించుకోం. అడిగితే తగలెట్టేస్తాం. నీకేం కావాలి ఇప్పుడు? నాకు ఆయన కావాలి. నేనా? ఎవరే నువ్వు? మా పెద్ద ఆయన పిలిచారు. పెద్దయినా? మా తాత వెంకన్న గుడిలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. శుభ్రత్నం ఆగండి ఆగండి, పెరట్లోంచి వెళ్ళండి. ఇటు పెరట్లో? ఇటు నుంచి వెళ్దాం. తాతయ్య తాతయ్య, నేను చెప్పాను కదా, ఇతనే అతగాడు. అత్తగాడ? ఏం కావాలయ్యా మీకు? నువ్వు మాకొక సాయం చేయాలి. ఏం చేయాలేంటి? ఓ అసురుణ్ణి వధించాలి. వద్దామంటే? దుష్ట సంహారం. ఆ రాజలింగాన్ని నువ్వు చంపాలి. అది నాతో ఎందుకయ్యా చెప్తున్నారు? ఈ బార్డర్ ఏరియాలో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. కొన్నాళ్ళుగా నిన్ను ఫాలో అవుతున్నాం. నీ దగ్గర అది ఉంది. నువ్వు మాకేమీ ఉచితంగా చేయక్కర్లేదు. నీకు సంభావనగా మేము సేవింగ్స్ అకౌంట్ లో దాచుకున్న ఓ 18 లక్షల రూపాయలు డ్రా చేసేస్తాం. డబ్బు చాలకపోతే ఎఫ్డి మీద లోను తీసుకొని ఇంకో 10-12 లక్షలు కలిపిస్తాం. నీ బాధ్యత అనుకుని ఈ పని చెయ్యాలి. బాధ్యత? ఏయ్, నేనెందుకే వాడిని చంపాలి? 30 ఏళ్ల పగ. హ్మ్, మా అలాంటి వాళ్ళు పగలుంటే 3 రోజులు సెగలికి మర్చిపోతాం. మమ్మల్ని రౌడీలు అంటున్నారు. మీరేంటంటే 30 ఏళ్ళు పగని పెంచుకుని ఒకని చంపాలని కంకణం కట్టుకున్నారు. మిమ్మల్ని సామి అంటున్నారు. ఉండండి, వస్తా. మావయ్య, వీళ్ళ పాపం ఒట్టి అమాయకులు. ఎవరు అమాయకులు అమాయకులు కాదో తెలుసారా నీకు? నగరి మహేష్ అనే చెప్తేనే వచ్చాను. ఓ డబ్బా ఇదంతా నీకు ఆ గుండుగాడు వేసి స్కెచ్ కదా. ఇలా చూడండి, డబ్బు కోసం ఏ పనైనా చేసే గ్రూపు మేం కాదు. ఏదో ఒక రోజు ఆ రాజలింగం గాడి ప్యాంటు నడి రోడ్డు మీద విప్పేయడం ఖాయం. అది సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఓ మూల నించుని సంతోషంగా చూడండి. వస్తా. బాబు, ఒక్క నిమిషం బాబు.